నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతుకు పంట సాగులో పెట్టుబడి పెరుగుతోంది, కానీ అనుకున్న స్థాయిలో దిగుబడిని సాధించలేకపోతున్నాడు. ఇలాంటి కష్టాలను గమనించిన ఒక యువ ఇంజనీర్కి రైతులకు ఏదైనా చేయాలన్న ఆలోచన మొదలైంది. అసలు పెట్టుబడి పెరగడానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ ఖర్చు పెరుగుతుందన్న విషయాలపై అన్వేషణ మొదలుపెట్టాడు. దీనికి మోతాదుకు మించి అధిక ఎరువులను వినియోగించడం ద్వారా పెరుగుతున్న ఖర్చులు మరియు రైతుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యువ ఇంజనీర్ సందీప్ రెడ్డి 2 రకాల డ్రోన్లను మన తెలుగు రాష్ట్రాల రైతులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటి, ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. వ్యవసాయ కుటుంబంలో రైతు బిడ్డగా వారి సమస్యలు తెలిసిన వ్యక్తి సందీప్ రెడ్డి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివారు. అందరిలాగే సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు వెళ్లారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేశారు. అక్కడే పుట్టింది అసలైన ఆలోచన. రైతులకు ఎరువుల పిచికారికి ఉపయోగపడే విధంగా మన దేశంలో ఈ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకున్నాడు. కేవలం పంటలపై పిచికారీ చేయటమే కాదు, పంటకు వచ్చిన చీడ పీడల్ని గుర్తించే డ్రోన్ని కూడా పరిచయం చేస్తున్నాడు. దీనినే తనిఖీ డ్రోన్ అని అంటారు. ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటో తన మాటల్లోనే విందాం. ఒక ఐడియా, ఒక ట్రేడ్ మార్క్ ఇప్పుడు మేము ఎస్టాబ్లిష్ చేస్తుంది, వర్కింగ్ ఆన్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ వర్త్ సాల్వింగ్. సో ఆ ఫ్రేజ్ విచ్ హ్యాస్ బికమ్ ఇప్పుడు మా కంపెనీ ట్యాగ్ లైన్ లాగా. సో అప్పుడు నేను సాయి, విద్య, భవి అని ఇంకో అమ్మాయి, మేమందరం కలిసి వి వర్ డిస్కసింగ్ లాట్ ఆఫ్ యూస్ కేసెస్. అప్పుడు చిన్నపిల్లలు స్నేక్ బైట్ వల్ల చనిపోతున్నారు ఆఫ్రికాలో, హెల్త్ కేర్ ఇష్యూ ఎస్పెషలీ విచ్ ఇస్ డియర్ టు మీ. అందులో YLL అని ఇయర్స్ ఆఫ్ లైఫ్స్ లాస్ట్, ఇయర్స్ ఆఫ్ డేస్ లాస్ట్. అది థర్డ్ వచ్చేసి అగ్రికల్చర్. ఇవన్నీ ఆలోచించేటప్పుడు వీ సెటిల్ డౌన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ వచ్చేసి వీఆర్ స్టిల్ యాక్టివ్లీ వర్కింగ్. డ్రోన్ సొల్యూషన్ ద్వారా బ్లడ్ ఎలా సప్లై చేయొచ్చు, కొన్ని మెడిసిన్స్ ఎలా సప్లై చేయొచ్చు, అది మేము వర్క్ చేస్తున్నాము. రెండోది వచ్చేసి అగ్రికల్చర్లో 2 కేసెస్, ఒకటి వచ్చేసి ఇన్స్పెక్షన్, ఇంకోటి వచ్చేసి స్ప్రేయింగ్ డ్రోన్. ద పర్పస్ చాలా సింపుల్. యాక్చువల్లీ మీరు చూసినట్టుంటే న్యూస్ పేపర్లో కూడా వస్తుంది, కొంతమంది ఫార్మర్స్ మహారాష్ట్రలో చనిపోయినట్టు, ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఇంకా తదితర ప్రాంతాల్లో కూడా పెస్టిసైడ్ ఎక్స్పోజర్ వల్ల ఫీమేల్స్కి లాంగ్ టర్మ్ డిజీజెస్, కొంతమంది చనిపోవటానికి కారణం. ఇంకోటి వచ్చేసి ఓవరాల్గా ఫార్మర్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు, తక్కువ మనీ ప్రాఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో దాంతో ఈరోజు ఎంతైతే వాళ్ళు స్ప్రేయింగ్ పెస్టిసైడ్కి ఒక లేబర్ కానీ ఒక వర్కర్ కానీ స్పెండ్ చేస్తున్నారో, మేము ఆ ప్రైస్ కంటే తక్కువ వాళ్ళకి ఆఫర్ చేయాలని ఉద్దేశం. సెకండ్ వచ్చేసి మా ఇన్స్పెక్షన్ డ్రోన్. మీరు చూస్తుంటే అది చిన్నగా ఉంటుంది, కానీ నా ఆలోచన ప్రకారం ఫ్యూచర్లో చాలామంది స్ప్రేయింగ్ డ్రోన్స్ రావచ్చు, కానీ ఇన్స్పెక్షన్ డ్రోన్ వుడ్ బి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్లా ఉంటుంది మార్కెట్లో. ఇక్కడ ఒక టైం తీసుకొని మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇది ఒక మెకానికల్ ఆస్పెక్ట్, డ్రోన్ ఫ్లై కావడం కానీ స్ప్రే చేయటం కానీ ఏదన్నా. కానీ ఇన్స్పెక్షన్ అన్నది మైండ్ గేమ్ ఇక్కడ. సో ఇట్స్ ఎ డిసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఒక రైతుకి ఎప్పుడు ఏం చేయాలన్నది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది స్ప్రేయింగ్ ఇంకా పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కంటే. సో అందుకోసం ఇప్పుడు చూసినట్టుంటే మా కొలీగ్ విద్య మాట్లాడినట్టు కింద ఒక కెమెరా ఉంటుంది. మనము కెమెరాతో క్యాప్చర్ చేసినామా, ఇక్కడ 6-8 ఫ్యాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇది ఎంత పెద్దగా ఉన్నది ఇంపార్టెంట్ కాదు. కానీ లాస్ట్ మైల్ అప్రోచ్ అంటాం మేము. ఫార్మర్స్కి లాస్ట్ మైల్ అప్రోచ్ అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్కి ఎంత మనీ సేవ్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది. సో అది కీలకమైన ఆబ్జెక్టివ్తోని మా ఇన్స్పెక్షన్ డ్రోన్, అది ఒక నెలలో మేము ఫ్రీక్వెంట్లీ 5 సార్లు కావచ్చు, 10 సార్లు కావచ్చు, మేము ఫ్లై చేసి ఒక మనిషికి చూడటానికి బాగానే ఉంటారు పైనుంచి, కానీ లోపల చూస్తే తెలుస్తుంది ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ప్రాబ్లం లేదా అని. ఇది ఒక రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లాగా ఒక ఇన్స్పెక్షన్ డ్రోన్ అన్నది. ఆ రిపోర్ట్ తీసుకొని మేము ఫార్మర్కి చూపిస్తాము. ఈవెన్ ఒక అవుట్ ఆఫ్ మెనీ అడ్వాంటేజెస్, ఒక్క యూస్ కేసు నేను చెప్తే, ఇప్పుడు టైంకి ఒక ఫామ్ ల్యాండ్లో ఈ జాగలో మీకు స్ట్రెస్ ఎక్కువ ఉందని చెప్తే, ఆ ఒక్క జాగలో మాత్రమే మీరు ఫర్టిలైజర్స్ వాడి ఉంటే అది డైరెక్ట్లీ ఫార్మర్స్కి పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఇదే ఒకటే కాదు, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కూడా. ఇప్పుడు మనం చూస్తే నాప్సాక్ స్ప్రేయర్ అని చెప్తాం కదా, ఆల్మోస్ట్ అంత ఎంటైరిటీలో మనం స్ప్రే చేస్తాం, అవసరం లేదు.
ఆ ఇన్స్పెక్షన్ డ్రోన్ మనకు ఏ ఏరియాలో ఎంత ఎక్కువ ఎలా స్ప్రే చేయాలని చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అది మీకు ఈల్డ్ ప్రెడిక్షన్ కానీ ఇంకా ఒక డిజీజ్ వచ్చే ముందు లేకపోతే ఇనీషియల్ స్టేజ్లో కూడా ఐడెంటిఫై చెప్పడం వల్ల ఒక క్రాప్ మొత్తం నాశనం అయ్యే ముందే యూ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ అండి. సో అలా ఇన్స్పెక్షన్ డ్రోన్, స్ప్రేయింగ్ డ్రోన్ ఇప్పుడు చేశాము. ఇక్కడ వచ్చేసి ఇది నా ఒక్కడి పని కాదు, మా టీం మొత్తం సాయి కానీ, మధు కానీ, విద్య కానీ, రవి కానీ, ఇంకా మా టీం ఇంకా పెరుగుతుంది. ఇక్కడ మా పార్ట్నర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తనకు వచ్చిన ఈ ఆలోచనకు తోడుగా ఈ టెక్నాలజీ పైన ఆసక్తి ఉన్న యువకులను ఎంపిక చేసుకున్నాడు. అందులో యువ ఇంజనీర్లు మరియు అగ్రికల్చర్ కోర్సులు పూర్తి చేసిన వారిని ఎంపిక చేసుకున్నాడు. పంటకు వస్తున్న తెగుళ్లు మరియు వాటి నివారణకు పిచికారీ చేసే ఈ 2 టెక్నాలజీలను తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. క్రిస్టల్ బాల్ సంస్థ పేరుతో నెలకొల్పిన ఈ సంస్థకు సంబంధించిన డ్రోన్ టెక్నాలజీని కృషి విజ్ఞాన కేంద్రాలతో పాటు FEOలకు కూడా ఈ టెక్నాలజీని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల గ్రామీణ యువతకు మంచి ఉపాధి దొరుకుతూ రైతులకు మేలు కలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం అయితే మేము అగ్రికల్చర్ డొమైన్లో వర్క్ చేస్తున్నాము. ఇందులో మాకు 2 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్స్పెక్షన్ డ్రోన్, తనిఖీ డ్రోన్. రెండోది స్ప్రేయింగ్, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ డ్రోన్, పెస్టిసైడ్ పిచికారీ డ్రోన్. ఇన్స్పెక్షన్ డ్రోన్ వచ్చేసి మల్టీ స్పెక్ట్రల్ కెమెరా ఉంటుంది. నార్మల్లీ అయితే మనం రెడ్, బ్లూ అండ్ గ్రీన్ లైట్స్ మాత్రమే చూడగలుగుతాము. కెమెరా మాత్రం రెడ్, బ్లూ, గ్రీన్తో పాటుగా ఇన్ఫ్రారెడ్ ఇంకా రెడ్ ఎడ్జ్ 2 అదనపు స్పెక్ట్రమ్స్ కూడా క్యాప్చర్ చేస్తుంది. సో దీంతో ఏంటంటే ఆ క్యాప్చర్ చేసిన డేటాని అనలిటిక్స్లో వాడాక అది మనకి క్రాప్ యొక్క హెల్త్లో ఇన్సైట్స్ ఇస్తుంది. క్రాప్లో ఏ చోట ఎక్కువ స్ట్రెస్ ఉంది అన్నట్టుగా. సొల్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఇన్స్పెక్షన్ డ్రోన్ వచ్చేసి ఫోన్లో మనం ఫ్లై ఏరియాకి ఆర్ ఫార్మింగ్ ల్యాండ్కి వచ్చి ఒక మిషన్ ప్లాన్ చేస్తాము. మిషన్ సాధారణంగా ఒక 30 ఎకరాల నుంచి 40-50 ఎకరాల వరకు ప్లాన్ చేసుకోవచ్చు. నార్మల్లీ ఏం చేస్తామంటే ఒక జియో ఫెన్స్ అనేది ఇచ్చేసి డ్రోన్కి ఈ దారిలో వెళ్ళమని ప్రీ డిఫైన్డ్ పాత్ ఫీడ్ చేస్తాము. సో అది 60 meters 30 meters ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తూ ఇట్ విల్ క్యాప్చర్ లైక్ ఆల్మోస్ట్ thousands of images in all the spectrums. అన్ని ఇమేజెస్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాక ఫ్లైట్ అయిపోయాక ఇట్ విల్ స్టిచ్ ద ఇమేజెస్. అన్ని ఇమేజెస్ని స్టిచ్ చేసి ఇట్ విల్ క్రియేట్ ఎ బిగ్ మ్యాప్ ఆఫ్ ద ఎంటైర్ ఫార్మ్ ఫీల్డ్. సో మనకి జియోఫెన్స్ డేటా ప్రకారంగా ఆల్మోస్ట్ 50 acres డేటా ఒకే మ్యాప్లో వచ్చేస్తుంది. సో ఆ మ్యాప్ పైన అనలిటిక్స్ పర్ఫామ్ చేసి ఏ ఏరియాలో ఎంత స్ట్రెస్ ఉంది అనే ఇన్సైట్స్ మనకు వస్తుంది. పిక్సెల్ డెన్సిటీ పర్ పిక్సెల్ అనే మెషర్ మనం కన్సిడర్ చేసుకునే ఎంత హైట్లో ఎగిరేయాలి అనేది మనం చూసుకొని ఎగిరేస్తాం. సో ఈ కెమెరాతో 30 to 60 meters ఆల్టిట్యూడ్లో ఎగిరేయచ్చు అని చెప్పి మన కెమెరా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి తీసుకునే డేటా. సో ఒక పిక్చర్లో ఇట్స్ అ డేటా ఆఫ్ 5 layers: రెడ్ డేటా, బ్లూ, గ్రీన్, ఇన్ఫ్రారెడ్ అండ్ రెడ్ ఎడ్జ్. ఈ 5 layers ఆఫ్ ఇమేజెస్ని అనలిటిక్స్ లైక్ ఇట్ పర్ఫార్మ్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా ఆన్ టాప్ ఆఫ్ ఇమేజ్. ఆ ప్రాసెస్ తరువాత మనకి ఇన్సైట్ వస్తుంది డిపెండింగ్ ఆన్ ద ఇండిసెస్. మనం వెజిటేటివ్ ఇండిసెస్ అంటాం వీటిని. NDRE, NDVI అనేది వెజిటేటివ్ ఇండిసెస్. ఒక్కో ఇండిస్ ఒక్కో ఇన్సైట్ ఇస్తుంది మన క్రాప్లోకి. ఇన్స్పెక్షన్ డ్రోన్ వచ్చేసి క్వాడ్కాప్టర్ కాన్ఫిగరేషన్. ఇందులో మెయిన్ ఫ్రేమ్తో పాటుగా ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఈ మల్టీ స్పెక్ట్రల్ కెమెరా. ఈ కెమెరా ప్రత్యేకంగా అగ్రికల్చర్ కోసం డిజైన్ చేసింది. ప్రత్యేకించి అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కెమెరా. క్రాప్ ఏరియా పైన ఫ్లై చేసిన తర్వాత ఇట్ విల్ పర్ఫార్మ్ అనలిటిక్స్ ఆన్ 5 layers అండ్ ప్రొడ్యూస్ ఇన్సైట్స్ టు ద క్రాప్. ఇది వచ్చేసి కెమెరా. డ్రోన్ గురించి మాట్లాడితే ఇందులో చాలా రిడెండెన్సీస్ డిజైన్ చేసాము మేము. ఇందులో 2 GPSs ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ failure of any of one component, it will use the backup GPS and then fly safely and return home. దీనికి 4 motors ఉంటాయి. ఇక్కడ చూస్తున్న ఈ 4 propellers
టేక్ ఆఫ్ సమయంలో మిషన్ స్టార్ట్ అవ్వగానే ఈ మోటార్స్ని వాడుకొని ఎగురుతుంది. మనం మిషన్ స్టార్ట్ చేసే ముందుగా మనం డ్రోన్ ఎక్కడికి వెళ్ళాలి అని జియో లొకేషన్స్ ఇస్తాము. ఆ లొకేషన్ అనేది ఈ 2 GPS మాడ్యూల్స్ని వాడుకొని మనం ప్రీ డిఫైన్డ్ పాత్ ఏదైతే ఫీడ్ చేసామో అదే దారిలో అదే పద్ధతిలో మన డ్రోన్ వెళ్ళడానికి ఈ 2 మాడ్యూల్స్ని వాడుతుంది. అదే కాకుండా ఈ GPS మాడ్యూల్ ఏంటంటే మనం ఎగురుతూ ఉన్నప్పుడు కెమెరాకి ఎక్కడెక్కడైతే ఇమేజెస్ తీసుకోవాలి, ఈ ఇమేజ్ ఈ లొకేషన్లో తీసుకున్నది, ఈ టైంలో ఈ లొకేషన్లో తీసుకున్నది అని ఒక జియో ట్యాగ్ అసోసియేట్ చేస్తుంది ప్రతి ఇమేజ్కి. అలా ఎగురుతూ ఇమేజెస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది అంటే 80% ఓవర్లాప్ ఉంటుంది. డ్రోన్ ముందుకి వెళ్తున్న కొద్దీ 80% ఓవర్లాప్ బిట్వీన్ 2 ఇమేజెస్ అది ఉండాలి. ఇమేజెస్ స్టిచ్ చేయడానికి అది ఉండాలి. అలా ఇమేజెస్ క్యాప్చర్ చేశాక ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని వి పర్ఫార్మ్ అనలిటిక్స్ ఆన్ టాప్ ఆఫ్ దట్. సో ఈ విధంగా డేటా క్యాప్చర్ చేసుకొని అనలిటిక్స్ పర్ఫార్మ్ చేసి ఫార్మర్స్కి ఎన్ని ఇన్సైట్స్ వీలైతే అన్ని ఇన్సైట్స్ అందజేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. పంటకు ఎలాంటి చీడపీడలు వస్తున్నాయన్న విషయాన్ని గమనిస్తే వాటి నివారణ మార్గాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ముందుగా పంటపై డ్రోన్ తిరుగుతూ పైనుండి ఫోటోల్ని చిత్రీకరిస్తుంది. అందుకోసం అధునాతన టెక్నాలజీతో రూపొందించిన కెమెరాలు పనిచేస్తాయి. వీటిని మొబైల్లో ముందుగా మన పంట విస్తీర్ణాన్ని GPS టెక్నాలజీతో మ్యాపింగ్ ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఎంచుకున్న ప్రాంతంలో మాత్రమే డ్రోన్ తిరుగుతోంది. దాదాపు మొక్క నుండి 60 మీటర్ల ఎత్తు వరకు ఫోటోలను చిత్రీకరించే శక్తి ఈ టెక్నాలజీకి ఉంది. 50 ఎకరాల విస్తీర్ణాన్ని కూడా ఒకే మ్యాప్లో చూపిస్తోంది. ఈ స్ప్రేయింగ్ డ్రోన్ అన్నది లైక్ అంతా ఆటోమేటిక్గా అయిపోతుంది. కేవలం రైతు ఏం చేయాలంటే స్ప్రేయింగ్ డ్రోన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్లో ఈ ట్యాంక్ ప్రస్తుతానికి ఈ మోడల్ 10 లీటర్, కానీ లైక్ డిఫరెంట్ లైక్ కాన్ఫిగరేషన్స్లో డిఫరెంట్ కెపాసిటీస్తో మనం 5 లీటర్స్ నుంచి 25 లీటర్స్ దాకా ఎంతైనా చేసుకోవచ్చు. ఈ ట్యాంక్లో మనం పెస్టిసైడ్ పోస్తాం. పెస్టిసైడ్ పోసి లైక్ ఫార్మర్ ఒక మొబైల్ని తీసుకుని మొబైల్లో ఒక స్క్వేర్ కానీ ఒక సర్కిల్ కానీ లైక్ తన ఫీల్డ్ ఎలా ఉందో ఆ ఫీల్డ్ లైక్ బౌండరీస్ పెట్టుకుంటాడు. బౌండరీస్ పెట్టుకుని లైక్ ఇంత హైట్లో ఎగురు, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత ఫ్లై అని ఒక బటన్ నొక్కితే ఆటోమేటిక్గా ఎగిరి దాని స్పీడ్ ఎలా ఉందో ఆ స్పీడ్ బట్టి ఈ నాజిల్స్ ఉన్నాయి కదా, ఈ నాజిల్స్ నుంచి మనకి స్ప్రే సిస్టమ్ బయటకు వస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే 4 నాజిల్స్ ఉన్నాయి. దీనికి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ నాజిల్స్ నుంచి వచ్చిన స్ప్రే సిస్టమ్ లైక్ స్పీడ్ని బట్టి లైక్ ఆ స్ప్రే లైక్ వచ్చే లిక్విడ్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫాస్ట్గా ఎగరాల్సిన సమయం వస్తే లైక్ ఎక్కువ లిక్విడ్ వస్తుంది, లేదు డ్రోన్ ఆగిపోయిందంటే లిక్విడ్ ఆగిపోతుంది. సో దానివల్ల మనకి లైక్ మనుషులు చేసే దానికన్నా లైక్ యంత్రాలను వాడుకొని చాలా ఎక్కువగా మనం లైక్ ప్రాఫిట్ని కానీ లైక్ ఎఫిషియన్సీని కానీ పొందగలుగుతాం. ఇది మా లైక్ బేసిక్ స్ప్రేయింగ్ సొల్యూషన్. ఇందులో ఇంకొక లైక్ వినూత్న విషయం ఏంటంటే ఇన్స్పెక్షన్ డ్రోన్లో ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత లైక్ వచ్చిన మన ఎనాలిటిక్స్ని తీసుకుని, ఎనాలిటిక్స్ అంటే ఏం లేదు లైక్ అది పెద్ద పదం, కానీ అది జస్ట్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ లైక్ చూస్తారు కదా, ఇది కూడా అంతే. మనం పంట దగ్గరికి వెళ్ళి పంటను చూస్తాం అన్నమాట. చూసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ద్వారా ఎక్కడైతే మనకి పురుగుల మందు అవసరమో అక్కడ మాత్రమే మనం స్ప్రే చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఫార్మర్కి ఇప్పుడు లైక్ ఎకరం అంతా చేయాల్సిన పని లేదు. ఇప్పటి వరకు కేవలం డ్రోన్లో తనిఖీ చేసే పద్ధతి మాత్రం చూసాం. ఈ తనిఖీలో వచ్చిన ఫోటో రిపోర్ట్ ఆధారంగా వాటికి ఎరువుల్ని పిచికారీ చేసేందుకు ఈ 2వ డ్రోన్ పనిచేస్తోంది. దీన్ని కూడా GPS పద్ధతిలో మ్యాపింగ్ చేసి పంటలపై పిచికారీ చేస్తోంది. కేవలం ఎక్కడైతే పంట తెగుళ్ల సమస్య వస్తుందో అక్కడ మాత్రమే ఎరువుల్ని పిచికారీ చేయటం వల్ల సమయం, డబ్బు వృధా అవ్వకుండా రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డ్రోన్ ఇన్స్పెక్షన్ డ్రోన్ ఏదైతే కెమెరాస్తో ఫొటోస్ తీస్తుందో ఒక ఎకరానికి 2000 నుంచి 3000 వరకు ఫొటోస్ తీస్తుంది. ఆ ఫొటోస్ని నేను ఒక సాఫ్ట్వేర్లో పెట్టి ఒక మ్యాప్లా ఫామ్ చేసి ఆ మ్యాప్లో ఎక్కడ ఏ క్రాప్కి ఏ డ్యామేజ్ ఉంది, ఆ క్రాప్ స్ట్రెస్ ఉంది, ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఎక్కడ హెల్తీ ఉంది, ఎందుకు ఆ స్ట్రెస్ ఉంది, ఆ స్ట్రెస్కి కారణాలు ఏంటి, ఆ కారణాలను మనం పునరుద్ధరించడానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, కెమికల్ కానీ లైక్ ఆర్గానిక్ కానీ, దానికి సంబంధించి ఫార్మర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. స్ప్రేయింగ్ సిస్టమ్ ద్వారా మేము
లైక్ ఫార్మర్ ఇప్పుడు ఏంటంటే 150 నుంచి 200 లీటర్లు స్ప్రే చేస్తున్నాడు ఒక ఎకరానికి. ఎంత మంది ఎంతైనప్పటికీ ఇంత స్ప్రే చేస్తున్నాడు. మా సిస్టంలో ఏంటంటే కేవలం 5 నుంచి 10 లీటర్లు డిపెండింగ్ అపాన్ ద డిసీజ్ అనమాట. డిసీజ్ ఇంటెన్సిటీ ఎంత ఉందో దాన్ని బట్టి కేవలం 5 నుంచి 10 లీటర్ల నీటిని ఉపయోగించుకొని అందులోనే కెమికల్ మాత్రం వేరీ అవ్వకుండా స్ప్రే చేస్తున్నాం. అది కూడా క్రాప్కి ఎక్కడ అవసరం ఉందో అంతే స్ప్రే చేస్తున్నాం. అండ్ ఇన్స్పెక్షన్ డ్రోన్లో మేము ఏంటంటే డిసీజ్ని ఐడెంటిఫై చేస్తున్నాము, ప్లాంట్కి మాయిశ్చర్ స్ట్రెస్ ఎక్కడైతే ఉందో అదే ఐడెంటిఫై చేస్తున్నాము, అండ్ ప్లాంట్కి ఎక్కడైతే వాటర్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ ఇరిగేషన్ లీక్, ఇక్కడ మీరు చూస్తున్న డ్రిప్ ఉంది, ఇక్కడ డ్రిప్ ఎక్కడైతే లీక్ అవుతుందో అది కూడా మా సిస్టమ్ ద్వారా రికగ్నైజ్ చేసి ఫార్మర్కి మేము ఇన్ఫార్మ్ చేయగలుగుతున్నాము. అండ్ మెచ్యూరిటీ తర్వాత ఏదైతే కోతకు వస్తుందో, కోతకు వచ్చినప్పుడు మీ క్రాప్ నుంచి ఇంత దిగుబడి వస్తుంది అని మేము ముందే కోత కోయకుండా ముందే చెప్పగలుగుతున్నాం మా సిస్టమ్ ద్వారా. ఈ డ్రోన్స్ యూజ్ చేసి మనం ఒక 10 డేస్ కానివ్వండి 8 to 10 డేస్ మధ్యలో మనం ఒకసారి దీన్ని ఫ్లై చేస్తే ఎక్కడెక్కడ ఏ దగ్గర ప్రాబ్లం ఉంది, ఏ దగ్గర ప్లాంట్ స్ట్రెస్ అయింది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీంట్లో మనం ఈ డ్రోన్ యూజ్ చేసి డిఫరెంట్ అనలిటిక్స్ యూజ్ చేస్తాం. దాంట్లో ఒకటి NDVI కానివ్వండి, NDRE కానివ్వండి, CCA అని ఉంటుంది. NDVI అంటే నార్మలైజ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్. సో ఈ డిఫరెంట్ ఇండిసెస్ ఏం చేసినా మన డ్రోన్ తీసినటువంటి ఫొటోసెస్ని మనం ఒక సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేసినప్పుడు ఎక్కడ ఏ పార్ట్ అనేది మనకి డిసీజ్ ఇన్ఫెక్టెడ్ కానివ్వండి, వీడ్ ఇన్ఫెక్టెడ్ కానివ్వండి, ఏ పార్ట్ అయినా డిసీజ్ కానివ్వండి, పెస్ట్ కానివ్వండి, ఇట్ మే బీ డ్యూ టు వీడ్ ఆర్ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఆర్ టాక్సిసిటీ, ఏదొచ్చినా మనకి ఆ ప్లాంట్ స్ట్రెస్గా ఫీల్ అయితే మాత్రం మనకి ఇన్ని రోజు చూపించేస్తుంది. సో ఆ స్పాట్కి మనం వెళ్ళి అక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ మనం చూసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ లాంటి దేశాలు టెక్నాలజీ వాడుకొని అభివృద్ధి చెందుతున్నాయి. అదే రీతిలో మన దేశంలో కూడా కొత్త టెక్నాలజీలు రావటం వల్ల రైతులకు లాభాలు పెరుగుతాయి. ఇలాంటి డ్రోన్ల వినియోగంతో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలంగాణ క్రెడాయ్ అధ్యక్షుడు రామ్ రెడ్డి అంటున్నారు. ఈ సందర్భంగా లక్ష్మాపూర్లోని తమ వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్లతో పిచికారీ చేశారని, రైతులు అనారోగ్య పాలు కాకుండా ఈ డ్రోన్లు ప్రత్యామ్నాయంగా దోహదపడతాయని రైతులు అంటున్నారు. క్రిస్టల్ బాల్ వాళ్ళు ఇప్పుడే మా ఫామ్లో సరాగా అగ్రో ఫామ్ లక్ష్మాపురంలో ఒక డెమాన్స్ట్రేషన్ చేశారు. ఇదేంటంటే డ్రోన్స్తోని మన పంటల మీద ఎట్లాంటి అంటే రోగాలు, పెస్టిసైడ్స్ మనం ఎన్నో ఉంటాయి కదా, సో వాటి గురించి ఒక కెమెరాతోని మొత్తం తిరిగి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందండి, ఫొటోస్ని తీసుకుంటుంది. ఎక్కడెక్కడ రోగం ఉంది, ఎక్కడెక్కడ పురుగులు ఉన్నాయి అనేది ఒక డ్రోన్తో తీసుకుంటుంది. రెండవ డ్రోన్ ఏంటంటే ఆ ప్లేసెస్కు వెళ్ళి స్ప్రే చేస్తుంది అన్నట్టు. మనం ఏదైతే ఈ డ్రోన్లో ఒక ఫెసిలిటీ ఉంది, ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్లో మనకు ఏ మందులు కొట్టాలనేది ఆ మందు దాంట్లో మనము నింపి ఈ అంటే రోబోటిక్ టెక్నాలజీతోని ఈ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తూ వీటిని చేస్తూ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వెళ్ళి ఇది స్ప్రే చేస్తుంది. సో దీనివల్ల మనకు అంటే ఒక రైతు బిడ్డగా ఏంటంటే మనము చాలా వరకు అది ఐడెంటిఫై చేయడానికి మనకు టైం పడుతుంది. ఏదైతే మనము పెస్టిసైడ్ కంట్రోల్ అయ్యి అది మనం చూసే లోపలనే అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఈ స్ప్రెడ్ అయిపోయి మనము యాక్షన్ తీసుకొని ఆ రోజు మనకు లేబర్ దొరకరు, లేకుంటే ఏదో ప్రాబ్లం వస్తుంటుంది, ఆ రోజు మన పంపు సరిగా పనిచేయదు, రకరకాల సమస్యలు ఉంటాయి మనకు. ఇది మనము ఈ సమస్య నుంచి అధిగమించే లోపలనే మనకు కావాల్సిన నష్టం జరిగిపోతుంది, అంటే జరగకూడని నష్టం ఆల్రెడీ జరిగిపోతుంది. సో దానివల్ల రైతులకు చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత ఈ స్ప్రే చేసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మాస్కులు పెట్టుకోకుండా డైరెక్ట్ స్ప్రే చేస్తారు. సో దానివల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు అంటే ఆ రోజు రియలైజ్ కారు వారు, బట్ స్లోగా వాళ్ళ ఆరోగ్యాలు పాడుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో దీనికి ఈ క్రిస్టల్ బాల్ వారు ఒక మంచి టెక్నాలజీ తీసుకొచ్చారు. డెఫినెట్లీ వాళ్ళకు ఈ మోడల్ అనేది 100% సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే మాత్రం రైతులందరికీ అందుబాటు ధరలో తీసుకురావడానికి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా అంటే ఇది మనము కొనలేము, ఈ డ్రోన్ కొనాలంటే కూడా చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి వాళ్ళు ఒక ఫ్రాంచైజీ మోడల్ లాగా ప్రతి విలేజ్ కానీ అంటే 2-3 విలేజెస్ కానీ ఎవరో ఒకరు దానికి బాధ్యత వహించేసి రైతులకి దాదాపు 200 రూపాయలు లోపు వాళ్ళు ఒక ఎకరానికి అంటే ఈ మ్యాపింగ్ చేసుకోవడము ప్లస్ ఈ స్ప్రేయింగ్ చేయడం కోసము సో వాళ్ళు ఈ రోబోట్స్ని ఈ టెక్నాలజీని ఉపయోగించేసి రైతులకు అందుబాటు తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఈ ఆలోచన చాలా చాలా మంచి ఆలోచన. ఎందుకంటే రైతులు అనేది ఈ రోజుల్లో అంటే ఎవరు కూడా అసలు
లాభాల బాట అనేది ఎక్కడ లేదు. ఆల్రెడీ ప్రతి రైతు అంటే కష్టాల్లోనే జీవిస్తున్నారు. ఎస్పెషల్లీ మన గవర్నమెంట్స్ ఏదో రైతు బంధు పథకం మీద, రైతు బీమా పథకం మీద కొంత ఆదుకుంటుంది. బట్ డెఫినెట్గా టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం మనకు. ఎందుకంటే మ్యాన్ పవర్ అనేది దొరకడం కూడా చాలా కష్టమైపోయింది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. టైమ్లీ మనం ఏ రోజైతే చేయాల్సిన పని ఆ రోజు చేయకపోవడం వల్ల ఇంకా నష్టపోతున్నాము. బట్ ఈ టెక్నాలజీ రావడం వల్ల అంటే సరైన సమయంలో మనము సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పంట మన దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది, తక్కువ ఖర్చులో కావడానికి ఉంటుంది. డెఫినెట్గా ఈ టెక్నాలజీ పూర్తిగా సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో వీరు అంటే ఆ కాస్ట్ను కూడా రైతులకి అతి తక్కువ ధరలో వచ్చేటట్టు, అంటే ఇది ఎక్కువ మందికి వ్యాపించేసి తక్కువ ధరలో రైతుకు వస్తే డెఫినెట్గా అది హ్యూజ్ సక్సెస్ అవుతుంది. సో ఐ విష్ డెఫినెట్గా ఈ క్రిస్టల్ బాల్ వారు అంటే దీన్ని పూర్తిగా రాష్ట్ర స్థాయిగా దీన్ని వ్యాపింపజేసేసి అందరు రైతులకి అందుబాటులో అతి తక్కువ ధరలో తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైతులకు మన దగ్గర టెక్నాలజీ వాడడం తెలియదు. టెక్నాలజీ వాడకపోవడం వల్ల ఇప్పుడు వేరే దేశాల్లో చూస్తున్నాం, ఇజ్రాయిల్ అట్లాంటి టెక్నాలజీ వాడడం వల్ల వాళ్ళు ఎంత ఈల్డ్ తీస్తున్నారు, ఎంత మంచి పంటలు పండిస్తున్నారు, ఎన్ని లాభాలు ఆర్జిస్తున్నారు చూస్తున్నాము. మన దగ్గర అది లేదు, అదొకటి. ఇంకా మెయిన్ ప్రాబ్లం అండి, ఈ పంటలకి ఏమి రోగాలు వస్తున్నాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా గుర్తించాలి తెలుసుకోలేకపోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బత్తాయి ఉందనుకోండి, ఆకు మీద సన్నగా ఇట్లా తీగలాగా వస్తుంది, దాన్ని ఏమంటారు, లీఫ్ మైనర్ అంటారు. అది గుర్తించడము చాలా కష్టము. దాన్ని గుర్తించాలి, చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి. అది అబ్జర్వ్ చేసే లోపల అది ఎక్కువైపోతుంది, పంటను డ్యామేజ్ చేస్తుంది, అదంతా అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్, మనకు ఏం ప్రాబ్లం వచ్చింది ముందే కనుక్కోవచ్చు, ముందే కనుక్కొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు. దానివల్ల మెయిన్గా ఇది ఖర్చు తగ్గుతుంది. లేబర్ ప్రాబ్లం అండి, ఒక 2 రోజులలో చేయాలి అనుకున్న పనిని మేము ఇప్పుడు వారం రోజులు పడుతుంది, ఒక్కొక్కసారి 10 రోజులు పడుతుంది. ఎంత అసలు కష్టమవుతుందంటే, ఒక 40-50 ఎకరాలు స్ప్రే చేయాలంటే ఎన్నో రోజులు పడుతుంది. సమయం ఆదా అవుతుంది, డబ్బు ఆదా అవుతుంది, రైతుకు ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రాబ్లం మెయిన్గా పెస్ట్స్ ప్రాబ్లము, రోగాల ప్రాబ్లం తగ్గి మంచి హెల్దీ ఫుడ్. ఇంకొకటి 1 more ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక దగ్గర మనకు రోగం ఉంటుంది, బట్ మొత్తము స్ప్రే చేస్తున్నాం, ఇంతకుముందు చెప్పినారు, మొత్తము స్ప్రే చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మొత్తానికే ఎఫెక్ట్ ఇస్తుంది. ఎక్కడైతే రోగం ఉందో అక్కడే స్ప్రే చేయడం వల్ల అది మందు తగ్గడమే కాకుండా, క్వాంటిటీ తగ్గించడమే కాకుండా, మనము చెట్టును కూడా కొంతవరకు కాపాడొచ్చు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.